హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. సో తెలంగాణ డిస్ట్రిక్ట్ కోడ్ నుంచి మనకి మొత్తం 859 వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అన్ని పోస్టులకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సేమ్గా లేదు. సో ఎలిజిబిలిటీ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. సో మధ్యలో మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు దేనికి ఏ క్వాలిఫికేషన్ అని చెప్పేసి. సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి మొత్తం పోస్టులు 35, అలానే ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసి 319, జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి 159, ఫీల్డ్ అసిస్టెంట్ 61, టైపిస్ట్ 42, కాపీస్ట్ 63, రికార్డ్ అసిస్టెంట్ 36, ప్రాసెస్ సర్వర్స్ 95, ఎగ్జామినర్ వచ్చేసి 49 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అంటే January 24 నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. అలానే లాస్ట్ డేట్ వచ్చేసి February 13 అనమాట. సో అప్లికేషన్ ఫీజు ఓసీబీసీ వాళ్ళకి 600 రూపీస్ ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 400 రూపీస్ ఉంటుందన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అనేది అన్ని పోస్టులకి లేదండి. సో అలానే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా అన్ని పోస్టులకు లేదు. నేను వేటికి రిటన్ టెస్ట్ ఉంది, ఇంకా ఏ పోస్టులకి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉన్నా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీస్ట్కి వీటికి రిటన్ టెస్ట్ అనేది లేదు. సో ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంది. సో స్కిల్ టెస్ట్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలి, ప్లస్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది ఉండాలన్నమాట. అలానే టైపింగ్ 45 వర్డ్స్ పర్ మినిట్ ఈ ఎగ్జామ్ కూడా పాస్ అయి ఉండాలి. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మ్యాండేటరీ ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఉంటేనే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. సో 120 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి. 120 వర్డ్స్ పర్ మినిట్ అంటే షార్ట్ హ్యాండ్ ఈ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే. అలానే తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ 45 వర్డ్స్ పర్ మినిట్ ఈ ఎగ్జామ్ కూడా పాస్ అయి ఉండాలన్నమాట. ఈ 2 ఎగ్జామ్ పాస్ అయి ఉంటే మాత్రమే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అలానే ఏజ్ వచ్చేసి 18 to 46 ఇయర్స్ జనరల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 51 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మీరు. అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో అలానే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉండాలి, ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ మ్యాండేటరీ అనమాట. సో ఇక్కడ మనకి 45 వర్డ్స్ పర్ మినిట్ అనే ఆ ఎగ్జామ్ టెక్నికల్ ఎగ్జామ్ అనేది అవసరం మ్యాండేటరీ లేదనమాట. అంటే అవసరం లేదనమాట. సో అది ఆ ఎగ్జామ్ పాస్ అవ్వకోకుండా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి చెప్పా కదా నేను, అన్ని పోస్టులకి ఏజ్ వచ్చేసి సేమ్ 18 to 46 ఇయర్స్. అలానే టైపిస్ట్ పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలన్నమాట. ఏదైనా డిగ్రీ ఉండాలి. ప్లస్ ఈ టైపిస్ట్ పోస్టులకు మాత్రం మనము ఇంగ్లీష్ టైపింగ్ 45 వర్డ్స్ పర్ మినిట్ అంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అలానే కాపీస్ట్ పోస్టులకి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. అలానే ఇంగ్లీష్ టైపింగ్ 45 వర్డ్స్ పర్ మినిట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట మనం. సో టైపిస్ట్, కాపీస్ట్ ఈ పోస్టులకి ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట దీనికి. సో మొత్తం 10 మినిట్స్ ఇస్తారు మనకి. 10 మినిట్స్లో మొత్తం 45 వర్డ్స్ పర్ మినిట్ అంత స్పీడ్ తోటి మనము ఇది టైప్ చేయాలన్నమాట. సో టోటల్ వచ్చేసి 100 మార్క్స్ అనమాట ఈ టైపింగ్ అండ్ కాపీస్ట్ ఈ పోస్టులకి. అలానే ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ ఉండాలి. సో దీనికి 45 వర్డ్స్ పర్ మినిట్ అనే ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఏజ్ వచ్చేసి 18 to 46 ఇయర్స్ అనమాట. అలానే రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి. సో దీనికి కూడా 45 వర్డ్స్ పర్ మినిట్ ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో ఈ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ సో వీటికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది అంటే కంప్యూటర్ బేస్డ్ అనమాట. అంటే ఆన్లైన్ ఎగ్జామ్. సో మొత్తం 100 మార్క్స్ ఉంటుందన్నమాట. జనరల్ నాలెడ్జ్ నుంచి 60 క్వెషన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వెషన్స్ వస్తాయి. మొత్తం టోటల్ 120 మినిట్స్ అంటే 2 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ అనమాట. నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అలానే ఆఫీస్ సబార్డినేట్. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి 7th to 10th క్లాస్. అంటే ఏంటిదంటే 7th అయినా పాస్ అయి ఉండాలి. 8th ఆర్ 9th ఆర్ 10th అనమాట. అంటే ఏ ఒక్క క్లాస్ పాస్ అయినా గానీ సరిపోతుంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మినిమమ్ 7th క్లాస్ అయితే ఉండాలి అని అంటున్నారనమాట. సో దీనికి మీరు ఇంకోటి ఏంటిదంటే ఇంపార్టెంట్ నోట్, మీరు ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసినా, బీటెక్ కంప్లీట్ చేసినా, డిగ్రీ కంప్లీట్ చేసినా ఈ పోస్ట్‌కి మీరు ఎలిజిబుల్ కాదనమాట. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైమ్‌లో మీకు హైయర్ క్వాలిఫికేషన్ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో ఓన్లీ 10th క్లాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోండి.
సో, అలానే దీని ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ అనమాట. ఇది ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది కాదు. మొత్తం 45 మార్క్స్‌కి ఉంటుంది. అందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 30 క్వెషన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 15 క్వెషన్స్ వస్తాయన్నమాట. సో, జనరల్ నాలెడ్జ్ 30 క్వెషన్స్ తెలుగులో ఉంటాయి. ప్లస్ ఇంగ్లీష్‌లో కూడా ఉంటాయన్నమాట. మొత్తం 2 లాంగ్వేజ్‌లో ఇస్తారు. టోటల్ వచ్చేసి 45 మార్క్స్. సో, 1 అవర్ ఉంటుందన్నమాట ఎగ్జామ్ టైము. సో, ఎగ్జామ్ ఒకవేళ క్వాలిఫై అయితే తర్వాత ఓరల్ టెస్ట్ ఉంటుంది. 5 మార్క్స్ ఉంటుందన్నమాట. అలానే ప్రాసెస్ సర్వర్ ఈ పోస్ట్‌లకి క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ పాస్ అయి ఉండాలన్నమాట. సో, దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా ఓఎంఆర్ బేస్డే. సో, దీంట్లో మొత్తం 45 టోటల్ మార్క్స్ వచ్చేసి 45 జనరల్ నాలెడ్జ్ నుంచి 45 క్వెషన్స్ వస్తాయన్నమాట. ఈచ్ క్వెషన్ 1 మార్క్ ఉంటుంది. సో, దీంట్లో జనరల్ ఇంగ్లీష్ అనేది లేదన్నమాట చూసుకోండి మీరు. ఈ సర్వర్ ఈ పోస్ట్‌లకి జనరల్ ఇంగ్లీష్ అనేది లేదు. సో, 1 అవర్ టైం ఉంటుందన్నమాట దీనికి ఎగ్జామ్ టైం. సో, ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది 5 మార్క్స్‌కి. సో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 దీనికొచ్చేసి షార్ట్ హ్యాండ్ ఫస్ట్ స్కిల్ దీనికి రిటన్ ఎగ్జామ్ అనేది లేదు. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 120 వర్డ్స్ పర్ మినిట్ ఇది 5 మినిట్స్ ఉంటుందన్నమాట. 5 మినిట్స్ వరకు వారు మనకి టైం ఇస్తారనమాట. సో, ఇది 5 మినిట్స్‌లో మనము ఈ షార్ట్ హ్యాండ్ ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. అలానే ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 45 మినిట్స్ ఉంటుంది టైం. 45 వర్డ్స్ పర్ మినిట్ తోటి మనకి ఇంకో ఎగ్జామ్ అని ఉంటుంది. సో, అది కూడా మనం కంప్లీట్ చేయాలన్నమాట. సో, ఇది మొత్తం కలిపి మొత్తం 100 మార్క్స్‌కి ఉంటుంది ఎగ్జాము. సో, అన్ని పోస్టులకి మనకి మినిమమ్ ఎన్ని మార్క్స్ రావాలి అంటే జస్ట్ పాస్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ ఉండాలంటే క్వాలిఫై అవ్వాలంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి. అలానే బీసీ వాళ్ళకి 35% రావాలి. అలానే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30% వస్తే మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అనమాట ఇవి. సో, మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగి తెలుసుకోవచ్చు. అలానే మీకు ఎలా అప్లై చేయాలి, ఏమైనా డౌట్స్ ఇంకా ఫర్దర్ ఉన్నా గానీ మీరు కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగి తెలుసుకోండి. ఒకవేళ నాకు టైం కుదిరితే మీకు ఎలా అప్లై చేయాలి అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.